అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ఎలక్షన్స్లో ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి పార్టీలు అన్నీ కలిపి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది. 1 ఇయర్లోనే 16,347 టీచర్ పోస్టులు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అపాయింట్మెంట్లు కూడా దగ్గర తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరంలోగా. అదేవిధంగా చాలా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. యువత ఎవరైతే దీంట్లో మరి కష్టపడి రాసి మరి దాంట్లో టీచర్ పోస్టులు సంపాదించుకున్నారు, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ డిఎస్సికి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు కూడా వారికి అందరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ని మినిస్టర్గా ఉన్న లోకేష్ బాబు గారు టీచర్ స్టూడెంట్ రేషియోని కూడా ఒక సిస్టమేటిక్గా, అంటే ప్రతి విద్యార్థికి కూడా మంచి ఏముంటుందని టీచింగ్ లెవెల్స్ ఉండాలి, వారు బాగా అర్థం చేసుకునే విధంగా టీచర్ స్టూడెంట్ రేషియో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇంకా రానున్న కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ డిఎస్సిని ఎన్ని ఖాళీ అయితే అన్ని ఇవ్వాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే ఏదైనా ప్రాక్టీసెస్ ఉంటే ఇప్పుడు మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు మరి నిర్ణయం తీసుకోవడం, మరి విద్యార్థుల పట్ల క్రమశిక్షణగా ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి, అంటే పబ్లిక్ స్కూల్స్ కన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్ కన్నా మంచి స్టాండర్డ్ తేవాలని ఈరోజు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే ఈరోజు ఈ టీచర్ని నియమించుకోవడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలుగా సీఎం చేసేటప్పుడు ఇప్పటికీ రమారమి దగ్గర 1,96,619 టీచర్లని డిఎస్సీల ద్వారా 13 డిఎస్సీల ద్వారా నింపడం జరిగింది. అంటే 2 లక్షల మందికి టీచర్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు ఒక ముఖ్యమంత్రికి, అంటే ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణగా ఉన్న ముఖ్యమంత్రికి చేయగలరు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది కాబట్టి ఈరోజు ఇంతమందిని అపాయింట్ చేయడం జరిగింది. అందుకోసమే దేశంలో ఈరోజు మనం ఎలా చూసుకున్నా అన్ని రాష్ట్రాల కన్నా విద్యలో ముందున్నాం. అలాగే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం కస్తూరిబా బాలికా విద్యా సంస్థల్లో మరి 729 నాన్ టీచింగ్ పోస్టులు కూడా నింపడం జరిగింది. 90 మంది ఎస్టీ టీచర్స్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది కొత్తగా. అలాగే 700 మంది కోయి భారతి టీచర్ పోస్టులు కూడా భర్తీ చేసాం. అంటే ఈ 1 ఇయర్లోనే చాలా వరకు ఏదైతే ఖాళీలు ఉన్నా ఆ ఖాళీలన్నీ కూడా, అంటే విద్యార్థులకి స్టాండర్డ్స్ పెరగడానికి ఏది కావాలో అది మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. దగ్గర జూనియర్ కాలేజీలు 476 జూనియర్ కాలేజీలో 3,619 మందిని మళ్ళీ కాంట్రాక్ట్ లెక్చర్ సేవలు మళ్ళీ అంటే రివ్యూ చేయడం జరిగింది, పునరుద్ధరణ చేయడం జరిగింది. అంటే వారికి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అలాగే ఇంతమందిని ఎందుకు మనం టీచర్స్ని అపాయింట్ చేసుకుంటున్నామంటే వారి మీద భారం పడకూడదు. మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే టీచర్లతో చాలా పనులు చేయించారు. యాప్లు, అలాగే ఫోటోలు తీయించడం, అలాగే లెటర్ని ఫోటోలు తీసి పంపించడం, ఇంకా ఘోరం ఏంటంటే మందు షాపుల దగ్గర కూడా ఒకసారి కూర్చోబెట్టడం, ఇలాంటివి చాలా జరిగాయి. అలాగే నాడు నేడు అనే కార్యక్రమం, మరి దాంట్లో కూడా ఉపాధ్యాయుల్ని, మెయిన్ హెడ్ మాస్టర్స్ని మరి రెస్పాన్సిబుల్ పెట్టడం వల్ల చాలామంది చాలా ఇబ్బంది పడడం జరిగింది. టీచర్లు ఎక్కువగా ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేయలేరు. వారు రికార్డులు కానీ రాయడం కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి చాలామంది హెడ్ మాస్టర్లు గుండె నొప్పుతోనో లేకపోతే ఇబ్బంది పడడం, అలాగే లోకల్ ఎవరైతే సర్పంచులు కానీ లేకపోతే అక్కడ ఉన్న
ఎంపీపీలు వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మనం చూసాం. గత ప్రభుత్వంలో టీచర్లు విజయవాడ మేము వారి బాధ చెప్పుకోవడానికి వెళ్తే ఆ రోజు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనందరికీ కళ్ళెదురుగా ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఇలా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఈరోజు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, టీచర్లకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి సిస్టమేటిక్గా ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ 5 yearsలో వీఆర్ ద బెస్ట్, వీఆర్ ద నెంబర్ 1 స్టాండర్డ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు ఇంటర్మీడియట్ అనేది నేను గ్యారంటీగా ఇవ్వగలను. ఎందుకంటే లోకేష్ గారు మరి విదేశాల్లో చదవడం, అలాగే ప్రతి విషయంలో కూడా చాలా డీప్గా వెళ్ళడం, మరి ఆ స్టాండర్డ్స్ తేవడానికి ఏం చర్యలు చేయాలో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.